హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. ఓ చిన్న ఇష్యూ ఇప్పుడు ప్రపంచాన్ని స్తంభించేలా చేసింది. విమానాలు ఆగిపోయాయి, రైళ్లు నిలిచిపోయాయి, ప్రసారాలు బంద్ అయ్యాయి. సో బ్యాంకులో సేవలు కూడా నిలిచిపోయాయి ఫైనల్గా. స్టాక్ ఎక్స్చేంజ్లో అందరూ తలబట్టుకున్నారు. టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ కూడా ఇబ్బందులు గురి చేసింది. సో వరల్డ్ వైడ్గా దాదాపు అన్ని దేశాల్లో ఇదే సీన్ రిపీట్ అయింది. ఇంతకీ అసలు మైక్రోసాఫ్ట్లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటి, ఆ సీన్ చెప్పకనే చెబుతున్న విషయాలేంటి? సో టెక్నాలజీ వచ్చాక ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోయిందని చెప్పాలి. మొత్తం ఫోన్లో కనిపిస్తుంది. సో ఫింగర్ టిప్స్తోనే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు. టెక్నాలజీ అనేది లేకపోతే మనం నథింగ్ అనే ఒక సిచ్యువేషన్ కూడా ఉంది ఇప్పుడు. అంటే అందరిలో ఆ ఒక భావన క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ టెక్నికల్ ఇష్యూ. మైక్రోసాఫ్ట్ ఓఎస్లకు సైబర్ సెక్యూరిటీ కల్పించే క్లౌడ్ స్ట్రైక్లో ఓ అప్డేట్ వచ్చింది. 24/7 ఇంటర్నెట్తో లింక్ అయి ఉండే అన్ని సిస్టమ్స్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయి. అంతే ఒక్కసారిగా సిస్టమ్ మొత్తం క్రాష్ అయింది. సో మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉపయోగించే అన్ని సిస్టమ్స్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ వచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే మీ సిస్టంలో ఆటోమేటిక్గా ఆగిపోయి బ్లూ స్క్రీన్పై కనిపిస్తుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే వరల్డ్ వైడ్గా మొత్తం మైక్రోసాఫ్ట్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకేముంది, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇండియా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, యూకేతో పాటు అనేక యూరోపియన్ దేశాల్లో కూడా ఈ సమస్య మొదలైంది. సో ఆల్ ఆఫ్ ద సడన్ సిస్టమ్స్ రీస్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. సో మొదట తమకు మాత్రమే ఈ ప్రాబ్లం మొదలైందని అనుకున్నారు. తర్వాత అనేక ప్రాంతాలు ఇంకా తర్వాత దేశాల్లో కూడా ఇదే సమస్య ఫేస్ చేయడంతో అన్ని దేశాలు కూడా ఇదే సమస్యను ఫేస్ చేయడం స్టార్ట్ చేశాయి. సో యూకేలో స్కై న్యూస్ సేవలు కూడా ఆగిపోయాయి. ట్రైన్ సేవలు కూడా ఇబ్బందులు అయితే తప్పలేదు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా సేవలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియాలో వార్తా ప్రసారాలు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్స్లో కూడా విమానాలు ఆగిపోయాయి. సో యూఎస్, యూరప్తో కూడా అనేక సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, పోలీస్ స్టేషన్స్, ఇంకా ఎమర్జెన్సీ సర్వీసులు, ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే అన్ని సర్వీసులు కూడా చాలా దెబ్బతిన్నాయి. మన ఇండియాలో కూడా విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సో టోటల్గా వరల్డ్ వైడ్గా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది మాత్రం విమానయాన రంగం అని చెప్పాలి. సో వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, వేలాది ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. సో దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా గవర్నమెంట్ అయితే ఏకంగా ఎమర్జెన్సీ మీటింగ్కు పిలుపునిచ్చింది. ఇది అది అని కాదు, అన్ని రంగాలపై ఈ ఎఫెక్ట్ క్లియర్ కట్గా కనిపించింది. ఐటీ ఆఫీసులో కూడా సేవలు నిలిచిపోయాయి. ప్రపంచం మొత్తం ఇలా కింద మీద కావడానికి కారణం క్లౌడ్ స్ట్రైక్. సో ఇది అమెరికా బెస్ట్ సైబర్ సెక్యూరిటీ సంస్థ, అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అందించే ప్లాట్ఫామ్ ఇది. సో ఇది రిస్క్ ఏరియా, ఇంకా ఎండ్ పాయింట్స్, క్లౌడ్ నెట్వర్క్స్, ఐడెంటిటీ, సో డేటాను సెక్యూర్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ యాంటీవైరస్లలో టాప్ ప్లేస్లో ఉంది. పెద్ద కంపెనీలు డేటాని సేఫ్ గార్డ్ చేయడం, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అలర్ట్ చేయడం, సైబర్ అటాక్స్ను ఆపడం క్లౌడ్ స్ట్రైక్ పని. సో అందుకే ఈ సాఫ్ట్వేర్ క్లయింట్ లిస్ట్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, యూనివర్సిటీస్, ఇంకా ఎయిర్లైన్స్, టీవీ ఛానల్స్, ఇంకా చాలా క్లయింట్స్ ఉంటారు వీళ్ళకి. సో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కూడా వీరి లిస్ట్లోనే ఉంది. మైక్రోసాఫ్ట్కి విండోస్ పీసీలకు లేటెస్ట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ను కూడా ఇదే కంపెనీ అందిస్తుంది. సో అదే ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. రీసెంట్గా జరిగిన అప్డేట్లో ఓ బగ్ ఉంది, అదే ఇప్పుడు కొంపముంచిందని చెప్పాలి. ప్రపంచం ఆగిపోవడానికి కారణమైంది అదే బగ్. మైక్రోసాఫ్ట్ 360, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, సో అత్యంత ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్, ఇలా అన్నింటిలో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి ఈ సమస్యను అటు క్లౌడ్ స్ట్రైక్ మైక్రోసాఫ్ట్ సక్సెస్ఫుల్గా సాల్వ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. బగ్ లేకుండా కొత్త సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తారు, దీంతో ఇష్యూ సాల్వ్ అవుతుంది. మళ్ళీ విమానాలు ఎగురుతాయి, రైళ్లు పరుగులు పెడతాయి, అంతా నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది. మళ్ళీ ప్రపంచం పరుగులు పెడుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం టెక్నాలజీపై ఎంత ఆధారపడి ఉన్నామో కొన్ని గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇదే పరిస్థితి కొన్ని రోజుల పాటు కొనసాగితే ఆలోచిస్తేనే నిజంగా భయంగా ఉంది కదా. సో అలాంటి పరిస్థితి రావద్దని అనుకుందాం. మొత్తానికైతే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులాగా క్లైమాక్స్ సీన్ చూసినట్టు కనిపిస్తుంది. సో నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.